నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను పద్మావతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ జాతీయ జెండా చూస్తే ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతారన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు నగరంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 3600 అడుగుల భారీ జాతీయ పతాక ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సైబర్ నేరాలకు పాల్పడుతున్న 6గురిని అరెస్టు చేసిన పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ బేతూన్ నర్సింగ్ హోంలో అగ్ని ప్రమాదం ఆందోళనకు గురైన రోగులు మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక శాఖ సిబ్బంది జాతీయ జెండాను చూస్తే ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతారని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో భాగంగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఒంగోలులో 3600 అడుగుల జాతీయ పతాక ప్రదర్శనను పోలీసు మైదానంలో ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఉంటుంది చిన్నగా మన కార్యక్రమాన్ని సామాజిక కార్యకర్త నాటి స్వాతంత్ర సమరంలో రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపకల్పన చేశారని అన్నారు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం భారీ జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు సేవా కార్యక్రమాలకు వాసవి క్లబ్ ప్రతినిధిగా నిలుస్తుందని అన్నారు ప్రతి ఒక్కరూ తన సంపాదనలో 10% పేదలకు సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని పేదరికం లేని సమాజం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు P4 అమలు చేస్తున్నారని ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని దామచర్ల జనార్దన్ రావు కోరారు జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ ధైర్య సాహసాలకు జాతీయ జెండా ప్రతీక అని అన్నారు దేశం గొప్పతనం విజయానికి జాతీయ జెండా నిదర్శనమని అన్నారు అలాంటి జాతీయ జెండాను 3600 అడుగులతో రూపొందించి ప్రదర్శించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుక్కుల రామకృష్ణ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశరావు ప్రతినిధులు పాల్గొన్నారు జెండా పెట్టుకొని ఈరోజు గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసుకోవడానికి ఈరోజు ఒంగోలులో ప్రత్యేకించి 3600 మీటర్లు పొడవుగా ఉండే ఒక జాతీయ జెండాను ఈరోజు మేము పెట్టుకొని వెళ్ళటం జాతీయ జెండా ఈరోజు దాని మీద ఈరోజు స్టూడెంట్స్లో కానీ అందరిలో కూడా జాతీయం ఆ రోజు వచ్చిన పరిస్థితులు కూడా ఈరోజు అందరికీ తెలిసే విధంగా ఈ వాసవి క్లబ్ వాళ్ళు ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం దానికి మనం కూడా పిలవటం చాలా సంతోషాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సిద్ధా సూర్యప్రకాష్ గారు ఇవాళ చెప్పినట్టు ఆయన కూడా ఎప్పుడు కూడా వాసవి క్లబ్ అనేది కాదు సంఘంలో కూడా ఏం చేయాలన్నా కూడా ముందుండి అందరికీ పనులకు ఉపయోగపడే వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తులు ఈరోజు అందరూ ఉండాలి అందరం కూడా కలిసి చేస్తేనే ఏదైనా కూడా పనులు ముందుకు వెళ్తాయి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా P4 అనేది ఒక కార్యక్రమం పెట్టి P4 ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలి అందరినీ కూడా ముందుకు తీసుకురావాలి అందరూ కూడా కొంతమందిని అడాప్ట్ చేసుకోవాలని చెప్పి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దాని మీద P4లో చేయడం జరుగుతూ ఉంది మన ఆంధ్రుడు రూపొందించడం చాలా ఆనందదాయకం దాన్ని ఈరోజు మనం భారతదేశానికి అందరికీ కూడా ఒక గౌరవ సూచకంగా ఒక ప్రతీకగా దాన్ని మనం ఏర్పరచుకుందాం అలాగే దాన్ని ఎక్కడ వెళ్ళినా కానీ మన జెండా ఎగురుతుందంటే మన గుండెలు ఉప్పొంగిపోతుంది మన జెండా చూస్తేనే ఒక గర్వం మనకు అది మన మనసులో బయటనే కాదు మన మనసులో ఎప్పుడు మనం నిలుపుకోవాలి జాతీయత భావం అనేది ఎప్పుడు మన దేశం మన ఊరు మన అమ్మ నాన్న ఎలాగో మన దేశం అనే దానికి మన జాతీయ జెండా ఒక ప్రతీక అది ధైర్య సాహసాలకు అలాగే శాంతి అభివృద్ధి అన్నిటి కూడా అది ఒక చిహ్నంగా నిలుస్తుంది దాని యొక్క గొప్పదనాన్ని మనం ఎప్పటికప్పుడు దాని ప్రజలకి విద్యార్థులకు తెలియజేస్తూ దేశం పట్ల ఒక అంకిత భావంతో ఒక ప్యాట్రియాటిజం అనేది ఉండాలి అందుకని దాని గుర్తుగా ఈ జెండాని ఈరోజు వాసవి క్లబ్ తరఫున సిద్ధా సూర్యప్రకాష్ రావు అలాగే రామకృష్ణ గారు ఈ టీం అంతా కూడా ప్లాన్ చేసి 1 కిలోమీటర్ జెండాని ప్రదర్శించాలా విద్యార్థులను దాంట్లో భాగస్వామ్యం చేయాలన్న ఆలోచన వచ్చినందుకు థ్యాంక్ యూ అలాగే ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో 3600 ఫీట్ల జాతీయ జెండా ప్రదర్శన
మనం సుమారు ఒక 11 ప్రాంతాలలో మనం ఈ జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరి నిన్నటి రోజు విజయవాడలో, ఈరోజు ఒంగోలులో, మరి చెన్నై, కోయంబత్తూరు, వరంగల్, భువనగిరి, హైదరాబాద్ ఈ విధంగా 11 ప్రాంతాల్లో ఈ భారత జాతీయ జెండా ప్రదర్శన జరుగుతూ ఉంది. ఇక మీద ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం సక్సెస్ గా కళాశాల యాజమాన్యం ప్రతి ఒక్కరు 52 సేవా కార్యక్రమాలతోటి ముందరందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నగరంలో మువ్వెన్నెల జెండా మురిసింది. కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ నుంచి వేలాది మంది విద్యార్థులు జాతీయ జెండాను పట్టుకుని ముందుకు కదిలారు. ఆర్టీసీ బస్టాండ్, అద్దంకి బస్టాండ్లోని సభా వేదిక వరకు చేరుకుంది. వేలాది మంది విద్యార్థులు భారీ జాతీయ జెండా పట్టుకుని ముందుకు కదులుతుండగా వారికి మధ్యలో వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేశారు. వాతావరణం కూడా చల్లగా ఉండటంతో విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదిలారు. భారీగా తయారు చేసిన జాతీయ జెండా విద్యార్థులు ప్రదర్శించడంతో నగరం పరవశించిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెల్లుబికింది. అక్కడి నుంచి కార్యక్రమాన్ని సార్ మీ చేతుల మీదుగా స్కూల్ కరెస్పాండెంట్స్ వారికి దయచేసి ఏమనుకోవద్దు, మిగతా వాళ్ళంతా కిందికి నారాయణ కాలేజీ వారు సార్, ఇంకేదైనా కాలేజీ వాళ్ళు రిప్రజెంటేటివ్స్ వచ్చి పేదరికం లేని సమాజ ఆవిష్కరణ కోసం P4 పథకంలో భాగంగా మార్గదర్శకులుగా నిలిచి మీ వంతు సహకారం అందించాలని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, పరిశ్రమలు, గ్రానైట్ సంఘాల ప్రతినిధులతో ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న P4 పథకం గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రతినిధులకు జెడ్పీసీఈఓ చిరంజీవి వివరించారు. సమాజంలో ఆర్థికంగా పై స్థాయిలో ఉన్న 10% ప్రజలు, కింది స్థాయిలో పేదరికంతో బాధపడుతున్న 20% కుటుంబాలకు పలు రకాలుగా చేయూతనిచ్చి పేదరికాన్ని ఆయా కుటుంబాలు అధిగమించేలా చూడడమే ఈ పథకం ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 74,000కు పైగా ఉన్నట్లు గుర్తించామన్నారు. క్షయ బాధితులకు మంచి పోషకాహారం కోసం 12 మంది గ్రానైట్ పరిశ్రమల యజమానులు 2,60,000 విరాళాన్ని కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా క్షయ నివారణ అధికారి శ్రీవాణికి అందించారు. విరాళం ఇచ్చిన వారికి కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందించారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ఇది విషన్ యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేయడం జరిగింది. ప్రతి జిల్లా కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఉన్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 10 సూత్రాలు ఇచ్చి ఉన్నారు. దీస్ ఆర్ దోస్ 10 ప్రిన్సిపల్స్: జీరో పావర్టీ, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్, పాపులేషన్ మేనేజ్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మర్ అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్. సో ఇది 10 సూత్రాలు ఏదైతే మనం మన రాష్ట్రం కోసం విషన్ ప్లాన్ తయారు చేస్తున్నామో దానికి ఈ 10 ప్రిన్సిపల్స్ బేస్ అన్నమాట. దాంట్లో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఇస్ జీరో పావర్టీ. అంటే మన రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ఒక స్ట్రాటజీ, అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనే స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి దాంట్లో భాగంగా వనరులు చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో మరి ఆర్ఫన్స్ కానీ, సెమీ ఆర్ఫన్స్ కానీ, అలాగే డిస్ట్రిక్ట్స్ కానీ, విద్యకు దూరమైన వాళ్ళు కానీ, లేకపోతే ఫైనాన్షియల్ బర్డెన్ అని చెప్పేసి మాన్వేసిన వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మరి మన పాఠశాలలో చేర్పించడానికి కానీ, లేకపోతే వాళ్ళకి సాయం చేయడం కానీ, వాళ్ళందరినీ కూడా
మరి విద్యను అందించి ఒక కొరియన్ సామెత ఏంటంటే, ఒక సంవత్సరం ముందు ఆలోచిస్తే రేపటి ఏమన్నారు, ఒక 10 సంవత్సరాల ముందు ఆలోచిస్తే ఒక చెట్లు నాటుకున్నారు, ఒక 100 సంవత్సరాల ముందు ఆలోచిస్తే హ్యూమన్ రిసోర్సెస్ని తయారు చేయమన్నారు, మానవ వనరులను తయారు చేయమన్నారు. కాబట్టి ఏ దేశం యొక్క అభ్యున్నత అయినా, ఏ దేశం యొక్క అభివృద్ధి అయినా సరే. సంతమాగులూరు మండలం పాతమాగులూరులో జంట హత్యలు కలకలం రేపాయి. పాతమాగులూరులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో తండ్రి కుమారుడి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. బెంగళూరుకు చెందిన 62 ఏళ్ల కె వీరాస్వామి రెడ్డి, అతని కుమారుడు 37 సంవత్సరాల కెవి ప్రసాద్ రెడ్డి నిన్న సాయంత్రం కోర్టు పని మీద పల్నాడు జిల్లా నరసరావుపేటకొచ్చారు. బుధవారం ఉదయం నరసరావుపేట కోర్టుకు బయలుదేరుతున్న క్రమంలో 2 వాహనాల్లో వచ్చిన 6 వ్యక్తులు తండ్రి కుమారుణ్ణి కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి పాతమాగులూరులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లోకి తీసుకువెళ్లి ఇద్దరిని హత్య చేసి పరారయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాల మధ్య విభేదాలే హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి మాధవరెడ్డి ఇద్దరిని హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఒంగోలు నగరంలో ఒక ముఠాగా ఏర్పడి సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 6 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4 సెల్ ఫోన్లు, 25 సిమ్ కార్డులు, 67 బ్యాంక్ అకౌంట్ ఖాతాలను సీజ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇతర దేశాల నుంచి ఒంగోలుకు వచ్చి పీర్లమాన్యం, లింగారెడ్డి అపార్ట్మెంట్ ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ తెలిపారు. పీర్లమాన్యంకు చెందిన షేక్ నాయబ్ రసూల్, షేక్ ఖాదర్ ఉన్నీసా, షేక్ ఆయేషా, హైదరాబాద్కు చెందిన ప్రణీత్ కుమార్, నెల్లూరు జిల్లాకు చెందిన సాహిజాద్ అలీ, సింగబోయిన చైతన్యలు అమాయకులకు ఫోన్ చేసి నూతన బ్యాంక్ అకౌంట్ ప్రారంభిస్తాం, అందులో 25,000 నుండి 45,000 రూపాయలు డబ్బులు వస్తాయని వారి పేరుతో నూతనంగా అకౌంట్లు ఓపెన్ చేయిస్తున్నారన్నారు. విదేశాల నుంచి వారి ఖాతాల్లో డబ్బులు పడగానే వెంటనే ఎవరైతే అకౌంట్లు ఓపెన్ చేశారో వారి ఖాతాల్లోకి నగదు బదిలీ అవుతుందన్నారు. ఇటువంటి మోసాలకు ఈ ముఠా పాల్పడుతున్నట్లు తెలిపారు. ఎవరైనా తమకు ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తామని చెబితే మోసపోవద్దని సూచించారు. ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్న 6 అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సైబర్ నేరాలను ఛేదించిన ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలూకా ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ సిబ్బంది ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఓపెన్ చేసే దాని గురించి ఒక క్రైమ్ జరిగింది మన దగ్గర, దాని గురించి ఒక కేసు కట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే సైబర్ క్రైమ్కి అలాగే బెట్టింగ్స్కి మనం ప్రజల్ని భయపెట్టి ఈ సైబర్ క్రైమ్ చేసేటువంటి గ్యాంగ్స్ వీళ్ళని డబ్బులన్నీ కూడా కొన్ని బ్యాంక్స్లో ఆన్లైన్లో తీసుకుంటుంటారు, వీళ్ళు డిపాజిట్లు చేస్తుంటారు. దీనికి కొన్ని బ్యాంక్ అకౌంట్స్ కావాలి. ఈ క్రమంలో మనం బ్యాంకర్స్ని లాస్ట్ ఒక 1 month 1.5 month క్రితం కొంతమంది బ్యాంకర్స్ని పిలిచి ఇలా దొంగ అకౌంట్లు ఓపెన్ చేశారు, కొంతమంది దాంట్లో అమౌంట్ వెళ్తుంది, ఏదైనా అమౌంట్లు ఇలా సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకొని రండి అని చెప్పడం జరిగింది. వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం మనం, ఎటువంటి అకౌంట్లు ఉంటాయి అన్నీ కూడా. సో దాంట్లో ఒకరోజు బ్యాంక్ మేనేజర్ గారు కొన్ని సస్పీషియస్గా ఉన్నటువంటి అకౌంట్లందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. పోలీసులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, గైడ్లైన్స్ ప్రకారం ఒక మేనేజర్ గారికి వాళ్ళ బ్యాంక్లో కొంత సస్పీషియస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే తనకి డౌట్ రావడం జరిగింది. అలాగే ఇమ్మీడియట్లీ మన పోలీస్కి చెప్పడం జరిగింది. మనకు ఐటీ వింగ్ ఉంటుంది, వాళ్ళకి చెప్పడం జరిగింది ఇలాగ కొన్ని అకౌంట్స్ డౌట్గా ఉన్నాయి ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అని. ఇమ్మీడియట్లీ అదే రోజు నెక్స్ట్ డే మళ్ళీ ఏమైందంటే మనం వాచ్లో పెట్టాం ఎవరు ఏం చేస్తున్నారని. అదే నెక్స్ట్ డే రోజు ఇంకొక కుర్రాడు కూడా వచ్చి వాళ్ళ మదర్ అకౌంట్ని వేరే కరెంట్ అకౌంట్లకు మార్చారని అతను కూడా గొడవ చేస్తుంటే మనకు కన్ఫర్మ్ అయింది ఇది పెద్ద స్కామ్ చేస్తున్నారని. సో ఈ ఎవరెవరు దీన్ని చేస్తున్నారంటే ఇక్కడ మెయిన్ నాయబ్ రసూల్ అనే వ్యక్తి ఒకతను, ఇతను ఫ్రెండ్ అయినటువంటి చైతన్య ప్రణీత్ అని ఉంటారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ దుబాయ్లో బిజినెస్ చేశారు, లాస్ వచ్చింది హోటల్ వ్యాపారంలో. సో ఒంగోలులో ఇతను ఉంటాడు, ప్రణీత్ నాయబ్ రసూల్ ఒంగోలులో ఉంటారు, అలాగే ప్రణీత్ హైదరాబాద్లో ఉంటారు. సో వీళ్ళిద్దరూ ప్లాన్ చేశారు. చేసి వీళ్ళ మదర్ ఉంది మస్తానమ్మ అనేసి, ఆమె అంగన్వాడీలో పనిచేస్తుంది. అలాగే ఆశా వర్కర్గా ఉన్నటువంటి ఆయేషా అని ఒక ఆమెను తోడు తీసుకొని పీర్లమాన్యంలో, ఒంగోలు ఒక ఏరియా అది, అక్కడ పీర్లమాన్యంలో కొంతమంది బాగా పూరున్నటువంటి కొంతమంది మహిళలకు ఆశ చూపెట్టి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తే
సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే 6,000 రూపీస్, అలాగే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తే 10,000 రూపీస్ ఇస్తామని చెప్పారు. అలాగే వీళ్ళు ప్లాన్ ప్రకారం వాళ్ళ యొక్క ఆధార్ కార్డుతో ఎవరైతే ఉన్నారో లేడీస్ కానీ ఎవరన్నా బాగా పూరున్న వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డుతో కొత్త సిమ్ కార్డు తీసుకుంటారు. ఫోన్ సిమ్ కార్డు తీసుకొని దాంట్లో వాళ్ళ ఆధార్ కార్డుతో తీసుకొని దాని ద్వారా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ బ్యాంక్కి ఈ కొత్త సిమ్ కార్డు ఫోన్ నెంబర్ని అటాచ్ చేస్తారు. ఈ యొక్క ఆయేషా రసూల్ వాళ్ళ మదరు మస్తానమ్మ వీళ్ళిద్దరూ ఆ లోకల్లో ఉన్నటువంటి లేడీస్ ద్వారా అకౌంట్లు ఓపెన్ చేశారు. నాయబ్ రసూల్కి ఇస్తే నాయబ్ రసూల్ ఇతని ఫ్రెండ్ ప్రణీత్ అని ఉంటాడు, హైదరాబాద్కి పంపుతారు. సో హైదరాబాద్లో ఇతను ఏం చేస్తారంటే అక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా మరలా వీటిని నెల్లూరు పంపుతారు. ఇతను ఫ్రెండ్ ఎవరున్నారో ప్రణీత్కి విజయ్ అజయ్ అనే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీళ్ళ అకౌంట్కి ఒక్కొక్కరికి 25,000 సేవింగ్స్ అకౌంట్కి వస్తుంది. అలాగే కరెంట్ అకౌంట్ 45,000. ఈ రాకెట్ ఏంటంటే దీన్ని ఓవరాల్గా చూస్తే ఇది సైబర్ క్రైమ్కి అలాగే బెట్టింగ్ యాప్లకి ఉపయోగపడే విధంగా అకౌంట్లు ఓపెన్ చేశారు. ముఖ్యంగా షేక్ యాసిన్, శ్యామ్ అనే ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ. షేక్ యాసిన్ వచ్చి ఉదయగిరి, శ్యామ్ అనే అతని ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళు తైవాన్ అలాగే కంబోడియా కంట్రీస్లో ఉన్నటువంటి ఈ యొక్క సైబర్ క్రైమ్ కానివ్వండి బెట్టింగ్ యాప్లు వాళ్ళతో కానీ వీళ్ళకి టచ్లు ఉన్నాయి. వీళ్ళు కలిసి ఫస్ట్ వీళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి ప్రణీత్కి వీళ్ళ ఫ్రెండ్ యాసిన్కి శ్యామ్కి ఇతనికి చెప్పారు. ఈ ప్రణీత్ ఇక్కడ ఉన్నటువంటి నాయబ్ రసూల్కి అలర్ట్ చేసి ఇక్కడ ఈ అకౌంట్లు ఓపెన్ చేసి వీళ్ళ మధ్యలో ఒక చైన్ ఇదంతా కూడా వీళ్ళు ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మొత్తము ఒక కొరియర్లో హైదరాబాద్ పంపుతారు. హైదరాబాద్ నుంచి మరలా నెల్లూరు వస్తుంది. ఇది నెల్లూరులో ఇంకొక అబ్బాయి వీటిని పికప్ చేసుకుంటాడు. అతని పేరు చైతన్య. పికప్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అన్నీ కూడా ఉదయగిరికి వెళ్తాయి. ఉదయగిరి నెల్లూరు జిల్లాలో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ షాజాద్ అలీ అలాగే రబ్బు అని ఇద్దరున్నారు. వీళ్ళిద్దరు కూడా నెట్ బ్యాంకింగ్ ఆన్లైన్ అన్నీ కూడా కొరియర్లో వచ్చినటువంటి అకౌంట్స్కి ఆ ఫోన్ నెంబర్కి అన్నీ కూడా ఒక 4-5 డేస్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయ్యే విధంగా వీళ్ళు నెట్ బ్యాంకింగ్ కనెక్ట్ అయ్యే విధంగా ఇవన్నీ కూడా కనెక్ట్ చేసి మరలా తిరిగి వీటిని హైదరాబాద్ పంపుతారు. హైదరాబాద్ నుంచి మరలా యాసిన్కి వెళ్తే యాసిన్ అక్కడి నుంచి మోనికా, జిమ్మీ, వైట్ అనే 3 వ్యక్తులకి తైవాన్ అలాగే కంబోడియా ఇలాగే ఈ కంట్రీస్కి ఈ సిమ్ కార్డులు పంపుతారు. అలాగే ఏటీఎం కార్డు కూడా వెళ్తాయి. ఈ సైబర్ క్రైమ్లో జరిగినటువంటి మోసాల్లో ఈ అమౌంట్ అంతా కూడా ఈ అకౌంట్లోకి వెళ్తుంటాయి. అక్కడి నుంచి వీళ్ళు లేరు, ఆ అకౌంట్లోంచి ఆల్రెడీ ఆన్లైన్ బ్యాంకింగ్ వీళ్ళు యాక్టివేట్ చేసుకున్నారు కాబట్టి ఈ పాస్వర్డ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సైబర్ క్రైమ్ జరిగిన నిమిషంలోనే ఈ అమౌంట్ వేరే అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి అలాగా లేయర్ 1, 2, 3, 4 అలాగా 7 లేయర్స్ వరకు వెళ్ళిపోతాయి. లాస్ట్లో మనము కనుక్కొని మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పే లోపల ఒక టైం పట్టే లోపల వీళ్ళు అమౌంట్ కూడా విత్డ్రా చేస్తారు. ఇది దాదాపు 27 అకౌంట్లు మనం ఇక్కడ ఐడెంటిఫై చేసాం. రీసెంట్గా అయింది. ఇంకా ఎన్ని ఉన్నాయో ఇలాంటి అకౌంట్లు అన్నీ కూడా చేస్తున్నాం. ఈ అకౌంట్లు అన్నీ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం పోలీస్ అంతా కూడా ప్రకాశం పోలీసు కూడా ఐటీ వింగ్ ద్వారా మేము ఐడెంటిఫై చేసాం. దాదాపు 67 అకౌంట్లు ఇలాగ కొన్ని సీజ్ చేయడం కూడా జరిగింది. సో ఇంకా ఎన్ని అకౌంట్లు ఉన్నాయన్న కూడా అన్నీ వెరిఫై చేసి వీళ్ళందరినీ కూడా ఇంకా దీంట్లో ఒక 3-4 తప్పించుకున్నారు. ఈరోజు మనం షేక్ నాయబ్ రసూల్ అలాగే అరుసుమళ్ళ ప్రణీత్ కుమార్, సయ్యద్ షాజాద్ అలీ అలాగే సింగనబోయిన చైతన్య ఇతను నెల్లూరు, అలాగే షేక్ ఆదర్నిసా అలియాస్ మస్తానమ్మ నాయబ్ రసూల్ మదరు, అలాగే షేక్ ఆయేషా ఈ అమ్మాయి వచ్చి ఆశా వర్కరు. వీళ్ళ 6 మందిని కూడా మనం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఒంగోలు మంగమూరు రోడ్లోని బేతు నర్సింగ్ హోంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఆపరేషన్ థియేటర్లో ఒక్కసారిగా శబ్దంతో కూడిన మంటలు వ్యాపించడంతో ఆసుపత్రిలోని ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక శాఖకు సమాచారం తెలియజేయడంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఒక్కసారిగా దట్టమైన పొగ రావడంతో ఏం జరుగుతుందో తెలియక గందరగోళం నెలకొంది. ఆపరేషన్ థియేటర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. దట్టమైన పొగ ఆసుపత్రి మొత్తం వ్యాపించింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో చుట్టుపక్కల ప్రజలు, పేషెంట్లు ఊపిరి పీల్చుకున్నారు.
ఐసీయూలో ఉన్న పేషెంట్లను ఆపరేషన్ చేసిన చంటి బిడ్డల తల్లులను సిబ్బంది సహకారంతో సురక్షిత ప్రాంతానికి తరలించారు. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం అఖండ విజయం సాధించాలని జనసేన నాయకులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. ఒంగోలు వచ్చిన బాలినేని లాయర్పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజల ముందుకు వస్తున్న తొలి చిత్రం హరిహర వీరమల్లు అని అన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం మంచి సక్సెస్ బాటలో నడవాలని బాలినేని ఆకాంక్షించారు. అనంతరం పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు బాలినేనిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రోజు సాయంత్రం ప్రదర్శించే ప్రీమియర్ షోలో బాలినేని తన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులతో కలిసి చిత్రాన్ని వీక్షిస్తారు. రిలీజ్ అవుతున్నటువంటి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి కూడా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈవెంట్ కూడా పెట్టడం జరిగింది. ఆడియో ఫంక్షన్లో సినిమా గురించి అన్నీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ అవుతుందని కూడా భావిస్తూ ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా రిలీజ్ అవుతుంది. ఇది డెఫినెట్గా సక్సెస్ కావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఫ్యాన్స్ అందరూ కూడా సంబంధించి ఈరోజు ప్రివ్యూ షో ఒకటి కూడా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అందరూ కూడా ఫ్యాన్స్ కానీ పార్టీ జనసేన వాళ్ళందరూ కూడా సినిమాకు 9:30 షోకి వెళ్ళడం జరుగుతుంది కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ సినిమా సక్సెస్ కావాలని చెప్పి అందరూ కూడా చాలా రోజుల నుంచి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. పవన్ గారి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని. అది రేపు రిలీజ్ అవటం నిజంగా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. నగరంలో పారిశుధ్యాన్ని పూర్తి స్థాయిలో మెరుగుపరచాలని, రోడ్లపై మురుగునీరు నిలబడకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశించారు. నగరంలోని బాపూజీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న కోటవీధి, కొత్త కూరగాయల మార్కెట్, మిలిటరీ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. నగరంలో జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను స్వయంగా పరిశీలించారు. రోజువారీగా ఇళ్ల నుంచి చెత్త సేకరణ చేస్తున్నారా అనే వివరాలను ఇంటి యజమానుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెత్త సేకరణ చేసేటప్పుడు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి సేకరిస్తున్నారా అని పారిశుధ్య కార్మికులను అడిగి తెలుసుకున్నారు. నగరంలో ఎక్కడా రోడ్ల వెంట చెత్త కుప్పలు ఉండటానికి వీలు లేదని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. దోమల నివారణకు ద్రావణాన్ని పిచికారీ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. మిలిటరీ కాలనీ ప్రాంతంలో నీళ్లలో ఉండే దోమల లార్వాలను పరిశీలించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. నిరంతరం దోమల నివారణ మందు పిచికారీ చేయడంతో పాటు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అన్నారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, డిఎం&హెచ్ఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ యాంటీ లార్వల్ జరగలేదన్నారు. ఇప్పుడు మీరు ఎవరు బ్లడ్ కాదు, అందుకే ఓన్లీ ఫిమేల్ మస్కిటో.
and left out. Some people will remove that. Leave it there. So what they will do? I don't know, but because I don't stay here, but I've seen it. I've seen it. Because I'm saying from 2-3 months ago. ఇక్కడ దోమలకు యాంటీ లార్వల్ ఆపరేషన్ స్ప్రేయింగ్ వచ్చారా ఇక్కడ ఎవరు రావట్లేదా మీకు తెలియట్లేదు వచ్చే సంతకాలు కడుగుతారు మేడం రావట్లేదు ఇది ఉంటే సరేదే ఇక్కడ ఏది ఇది చేసినా ఇక్కడ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు అర్థమైందా మీరు ఇక్కడ వచ్చి చేసుకుంటే వారికే తెలియలేదంటే ఎవరు అడిగినప్పుడు రాలేదు అంటారు ఎవరు చేస్తున్నారు సంజయ్ కుమార్ నరసింహ పర్సన్ XY నేను అడగలేదు వారు ఎవరు శానిటరీ వర్కర్ చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి నచ్చేవారు మీరు ఒక డివిజన్తో ఒక ఏరియాతో ఎంతమంది వర్కర్స్ని అసైన్ చేస్తారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి కందుకూరి బాబు ఆధ్వర్యంలో పాలకేంద్రం వద్ద ఉన్న సిద్ధి బుద్ధి గణేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజకీయాల్లో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుతూ పవన్ కళ్యాణ్ ఈ సినిమాను పూర్తి చేసి అభిమానుల ముందుకు వస్తున్న సందర్భంగా విజయవంతం చేయాలని కందుకూరు బాబు ఆకాంక్షించారు. 38వ డివిజన్ కార్పొరేటర్ మలగా రమేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పాత్ర చిత్రాలకు విభిన్నంగా ఈ సినిమా ఉండబోతుందని అందరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో 41వ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్, జనసేన నాయకులు ఆంజనేయులు, ఈశ్వరరావు, ఆకుల శివ, బీజేపీ నాయకులు దేశ రాంబాబు, చల్లా కృష్ణ, కందుకూరి వాసు, మేకల పూర్ణ, దేవిరెడ్డి, మధు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏం చేసుకుంటారు 24వ తేదీ హరిహర వీరమల్లు థియేటర్లో సందడి చేయబోతూ ఉంది. ఈ యొక్క సినిమా దాదాపుగా చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అధికారంలోకి వచ్చిన తర్వాత రిలీజ్ కాబోతున్నటువంటి మొట్టమొదటి సినిమా. ప్రజలందరూ హరిహర వీరమల్లు సినిమాని వీక్షించి పవన్ కళ్యాణ్ గారిని విజయవంతంగా ముందుకెళ్లాలని, ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చినటువంటి ఈ సినిమా కోసం మొట్టమొదటిసారిగా ఏ సినిమాకు చేయనటువంటి ప్రచారాన్ని కూడా అనేక మాధ్యమాల ద్వారా పవన్ కళ్యాణ్ గారు, మా డిప్యూటీ సీఎం గారు మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగింది. మా వంతుగా మేము జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమల్లు అందరూ ఈ యొక్క రేపు పండగ వాతావరణంలో పాల్గొని బైకు ర్యాలీలు, ఇలాగా దేవాలయాల్లో పూజలు, కేక్ కటింగ్స్తో సందడి వాతావరణంలో రేపంతా పండగగా పార్టీ శ్రేణులన్నీ చేసుకోబోతున్నాయి. ప్రజలందరూ ఈ యొక్క చిత్రాన్ని విజయవంతం చేయాలని, భవిష్యత్తులో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని కూడా మేము ఆశిస్తూ దైవానుగ్రహం కోసం ఇక్కడికి వచ్చి పూజలు చేయడం నిర్వహించుకున్నాము. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు చిత్ర విడుదల సందర్భంగా ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గం పాలకేంద్రం దగ్గర ఉన్న సిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో సంతనూతలపాడు పిఎస్సి అయినటువంటి కందుకూరి బాబు గారి నేతృత్వంలో ఈరోజు జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి చిత్రం అఖండ విజయాన్ని చేకూర్చాలని పూజ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు తీసే సినిమాల కంటే ఇది ఒక హిస్టారికల్ మూవీ కాబట్టి దీంతో ప్రత్యేకమైన ఆకర్షితంగా నిలబడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఒక సందేశాత్మకమైన సినిమా కాబట్టి కుటుంబ సతీ సమేతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాను వీక్షించి అఖండ విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
హెల్మెట్ వాడకంపై శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఎస్పీ దామోదర్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఒంగోలులో విద్యార్థులతో నిర్వహించిన భారీ జాతీయ పతాక ప్రదర్శన ముగింపు సందర్భంగా అద్దంకి బస్టాండ్ సెంటర్లో హెల్మెట్ ప్రాముఖ్యత గురించి తెలిపారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎస్పీ దామోదర్, మేయర్ గంగాడ సుజాత, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ సిద్ధ సూర్యప్రకాశరావు హెల్మెట్లు పట్టుకుని అవగాహన కల్పించారు. అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుందని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతూ ఇటీవల ప్రమాదాలకు గురైన వారిలో 80 మంది చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. హెల్మెట్ మన కోసం ధరించుకోవాలి తప్ప పోలీసుల కోసం కాదన్న విషయాన్ని ద్విచక్ర వాహనదారులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు, యాక్సిడెంట్ అయినా కూడా చిన్న చిన్న దెబ్బలతో. సో ఆ కుటుంబం బాగుండాలి అంటే మీ పిల్లలు అందరూ ఉన్నారు ఇక్కడ, మీ తల్లిదండ్రుల్ని, అలాగే మీ స్నేహితులు, అలాగే మీ బంధువులందరినీ కూడా హెల్మెట్ ధరించండి. ఇది అమ్మ జన్మనిస్తే ఇది పునర్జన్మిస్తుంది. ఇది మన కోసమే తప్ప పోలీసుల కోసం కాదు, మన జీవితాల కోసమే అని గుర్తించండి. హెల్మెట్ ధరించండి అందరూ కూడా. థ్యాంక్ యూ. ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీలో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఫార్మసీ, ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ డివిఆర్ మూర్తి వెల్లడించారు. వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన డి న్యూస్తో మాట్లాడారు. గత 3 ఏళ్ల నుండి యూనివర్సిటీ ఆధ్వర్యంలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు జరుగుతున్నట్లు తెలిపారు. తాను వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించే నాటికి డిగ్రీలో 5,000 మంది విద్యార్థులు ఉంటే ప్రస్తుతం 9,000 మందికి చేరినట్లు వివరించారు. విద్యార్థుల పరంగా చూస్తే ఆంధ్రకేసరి యూనివర్సిటీ రాష్ట్రంలోనే 5వ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. యూనివర్సిటీకి సంబంధించి పేర్నమెట్టలో 110 ఎకరాల స్థలం ఉందని, అక్కడ డిస్ట్రిక్ట్ మినరల్ ఫైనాన్స్ ట్రస్ట్ ద్వారా 4.5 కోట్ల రూపాయలతో లేడీస్ హాస్టల్ నిర్మాణం జరుగుతున్నట్లు వివరించారు. యూనివర్సిటీలో సైన్స్, ఆర్ట్ కోర్సులు ఉన్నాయని, ఫార్మసీ, ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి సిలబస్ రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ యూనివర్సిటీ వచ్చి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం ఇది. స్టేట్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల కన్నా యంగెస్ట్, అంటే చిన్న యూనివర్సిటీ ఆంధ్రకేసరి యూనివర్సిటీ. పేరు మట్టుకు ఏం చేశారంటే ప్రకాశం పంతులు గారి పేరుతో ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఇక్కడ ఉన్నది మనకి ఒంగోలులోని. ఒకటే యూనివర్సిటీ ఒంగోలులో ఉన్నటువంటి యూనివర్సిటీ, ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ, దీన్ని పబ్లిక్ యూనివర్సిటీ కూడా మనం అంటాం. అంటే ఇంచుమించుగా చూసుకుంటే ఏంటంటే యూనివర్సిటీ మొదలు 7 సంవత్సరాలు అవుతుంది. కానీ 3 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ డిగ్రీ స్టూడెంట్స్ని అడ్మిట్ చేసుకుంటూ, పీజీ స్టూడెంట్స్ మనం ఇక్కడ యూనివర్సిటీ పేరు అడ్మిట్ చేసుకుంటూ మనం డిగ్రీలు ఇస్తున్నాం. 2025 ఇప్పుడు మొన్న మే, జూన్కి ఏమైందంటే ఎంఏ చేసిన వాళ్ళకి ఫస్ట్ డిగ్రీ మనం ఇచ్చాం యూనివర్సిటీలో. డిగ్రీ అంటే 3 సంవత్సరాలు డిగ్రీ చేస్తున్న వాళ్ళకి వచ్చే సంవత్సరం మనం వాళ్ళకి డిగ్రీ ఇస్తాం యూనివర్సిటీ నుంచి. ఈ రకంగా ఏమవుతుందంటే మనకి నేను వచ్చినప్పటికీ ఉన్న డెవలప్మెంట్ ప్రత్యేకంగా చెప్పాలి ఏంటంటే నేను వచ్చినప్పుడు 5,000 మంది డిగ్రీలో స్టూడెంట్స్ ఉండేవారు. ఇప్పటికీ 9,000 స్టూడెంట్స్ పెరిగారు. 4,000 మంది స్టూడెంట్స్ మనకి డిగ్రీ స్టూడెంట్స్ అక్కడ పెరిగారు. ఒకటి తర్వాత బీఈడి స్టూడెంట్స్ ఒకటి పెరిగారు ఆంధ్రకేసరి యూనివర్సిటీలో. ఇంచుమించుగా ఇప్పుడు యూనివర్సిటీ స్టేటస్ ఎలాగున్నది అంటే స్టేట్లోని స్టూడెంట్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఇది 5వ ప్లేస్లోకి వచ్చిందండి యూనివర్సిటీ, ఆంధ్రకేసరి యూనివర్సిటీ. అంటే ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, కృష్ణదేవరాయ యూనివర్సిటీ తర్వాత మన ఈ యూనివర్సిటీ ఇంచుమించు 47-48 వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు మొత్తం మనకి యూనివర్సిటీ క్యాంపస్లో, డిగ్రీ వాళ్ళు, పీజీ వాళ్ళు, ప్రొఫెషనల్ కోర్సెస్. ఇది మనకి ఒక అచీవ్మెంట్. ఇంచుమించుగా 1 ఇయర్లో మనం యూనివర్సిటీకి ఒక మెయిన్ ద్వారం, మన పెద్ద గేట్ ఒకటి కట్టించుకుని రోడ్డు ఒకటి వేయించుకున్నాం యూనివర్సిటీ క్యాంపస్లో. పేరునిమెట్లో మనకి 110 ఎకరాలు ఉన్నటువంటి క్యాంపస్లో మనం ఒక బిల్డింగు ప్లస్ ఒక గేటు, ఒక రోడ్డు అది వేసుకుని ఇప్పుడు అందంగా కనిపిస్తుంది యూనివర్సిటీ క్యాంపస్. అది మరి నేను వచ్చిన తర్వాత జరిగినటువంటిదండి. దాంతోపాటు ఏం చేసామంటే మనం ఒక 3 నెలల కింద మనకి డిఎంఎఫ్టీ అంటారు, అంటే డిస్ట్రిక్ట్ మినరల్ ఫైనాన్స్ ట్రస్ట్ అని ఒకటి ఉంది. అంటే సీనరైజరు ఈ డబ్బులు కలెక్ట్ చేసుకునే ట్రస్ట్ ఒకటి ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దానికి చైర్మన్ ఏమో డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉంటారు. వాళ్ళ ద్వారా ఏం చేసామంటే మనం ప్రయత్నం చేస్తే లేడీస్ హాస్టల్ కట్టుకోవడానికి ఒక 4.5 crores లేడీస్ హాస్టల్ శాంక్షన్ చేశారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే కట్టి మనకి అది హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఇప్పటికే వర్క్ మొదలైంది అక్కడ మన పేరునిమెట్టే క్యాంపస్. ఇది కాకుండా ఏంటంటే మేము వేసుకున్న ప్లాన్ ప్రకారం వచ్చే సంవత్సరానికల్లా మనం ఒక ఫార్మసీ కాలేజీను, ఒక ఇంజనీరింగ్ కాలేజీ స్టార్ట్ చేయాలని ప్లాన్లో ఉన్నాం మేము.
ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఇంతకుముందు ఏం చేశారంటే పీజీ సెంటర్లో ఉండటం, అకాడమిక్స్ టీచింగ్లోనే ఎక్కువ మంది ఉన్నారు కానీ అడ్మినిస్ట్రేషన్లో లేరు. సో స్లోగా ఏమవుతుందంటే యూనివర్సిటీ డెవలప్ అవుతున్నప్పుడు కొత్త కొత్త రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ మనం ఫ్రేమ్ చేసుకుని తయారు చేసుకోవాలి యూనివర్సిటీని. అది ఇప్పటికి కొంతవరకు రెడీ అయిపోయింది, స్ట్రీమ్ లైన్ అంతా అయిపోయింది. ఈ దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తామంటే ప్రిన్సిపాల్ గారి టర్మ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ లేడీ ప్రిన్సిపాల్ గారిని మనం ఇక్కడ ఆంధ్రకేసరి యూనివర్సిటీలో లేడీ ప్రిన్సిపాల్ గారిని అపాయింట్ చేసాం మనం ఒకటి. రాబోయే రోజుల్లో నా ప్లాన్ ప్రకారం ఏమవుతుందంటే ఇక్కడ యూనివర్సిటీ బాగా స్టెబిలైజ్ అయిపోతుందండి. ఒంగోలుకి ఉన్నటువంటి గవర్నమెంట్ యూనివర్సిటీ ఇది ఒకటే. దీన్ని కానీ మనం బాగా చేసుకుంటే కొత్త కోర్సెస్ పెట్టుకోవచ్చు. నేను అందుకే ముందు నుంచి కూడా ఏమంటున్నానంటే దీన్ని 20వ శతాబ్దం యూనివర్సిటీ కాకుండా 21st సెంచరీ యూనివర్సిటీ అని నేను అంటూ ఉంటాను. ఎందుకోసం అంటే ఇది స్టార్ట్ చేసింది 2022లో. సో 21వ శతాబ్దంలో యూనివర్సిటీకి కొత్త రకమైన కోర్సెస్ మనం తీసుకురావాలి. అవి ఇంట్రడ్యూస్ చేసినట్లయితే ఏమవుతుందంటే యూనివర్సిటీ బాగా డెవలప్. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థుల్లో ఎక్కువ మంది కడుపులో నొప్పితో బాధపడేవారు. సరైన అరుగుదల లేక విద్యార్థులు నానా అవస్థలు పడేవారు. రోజుల తరబడి తరగతులకు డుమ్మా కొట్టేవారు. ఇదంతా ఏడాది క్రితం మాట. ఇప్పుడు మధ్యాహ్న భోజనం అంటే విద్యార్థులు ఎగిరి గంతేసి తింటున్నారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, పాఠశాలలు తెరిచిన ప్రతిరోజు విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారు. విద్యార్థుల పని ఇంటి వద్ద చక్కగా యూనిఫామ్ వేసుకొని పుస్తకాల బ్యాగ్ భుజానికి తగిలించుకొని పాఠశాలకు రావడమే. ఇక్కడ చక్కగా పాఠాలు నేర్చుకొని ఆనందంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. ఒక్క సంవత్సరంలోనే పాఠశాలల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. ఎందుకింత మార్పు వచ్చిందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో అడుగు పెట్టాల్సిందే. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన తరువాత పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరుతో విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందేలా చర్యలు తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లావుగా ఉండే బియ్యాన్ని మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పెట్టడంతో దానిని తినలేక ఎక్కువ మంది ఇంటి నుంచి భోజనం తెచ్చుకున్నారు. జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 2327 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 1,60,468 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇటీవల జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటుకు విద్యార్థులతో వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తున్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. మెగా పేరెంట్స్ మీట్లో పాల్గొన్న తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తిని ఆశ్చర్యపోయారు. దాంతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం వాడుతున్నప్పటి నుండి అక్కడ భోజనం చేసే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగటం గమనార్హం. నేను ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ నేను 4 సంవత్సరాల నుంచి చదువుతున్నాను. ఇక్కడ ప్రతిరోజు అన్నం తినేవాళ్ళం. అప్పుడు బియ్యం కొంచెం బాగుండేవి కాదు. అప్పుడు తిన్నప్పుడు స్టమక్ పెయిన్ అలా వచ్చేవి. ఇప్పుడు బియ్యం మారాయి, బాగున్నాయి బియ్యం. ఇప్పుడు అన్నం బాగుంది. ప్రతిరోజు మెనూ పెడుతున్నారు మాకు. ప్రతిరోజు ఎగ్, చిక్కీ, డే బై డే రాగి జావా ఇస్తున్నారు. ఇంతకుముందు తిన్నప్పుడు స్టమక్ పెయిన్, గ్యాస్, మంట పుట్టడం అలా అప్పుడు ఇంటి దగ్గర తినేమనేవాళ్ళు. ఇప్పుడు మాత్రం స్కూల్లోనే తింటున్నాం ప్రతిరోజు. రైస్ బాగుంది, టేస్ట్గా ఉంది. కూరలు బాగా పెడుతున్నారు, స్పెషల్ పెడుతున్నారు. ఎగ్ ఫ్రై పెడుతున్నారు. ఇంతకుముందు ఎగ్ బాయిల్ చేసి ఇచ్చేవారు, ఇప్పుడు ఎగ్ ఫ్రై పెడుతున్నారు. ఇక్కడ బాగుంది. 3 years ముందు కంటే ఇప్పుడు ఫుడ్ బాగుంది. ఇప్పుడు రైస్ మారడం వల్ల డైజెషన్ అవుతుంది. ఫుడ్ టేస్ట్ బాగుంటుంది. ఎగ్ ఫ్రై చేస్తున్నారు, అంతా బాగుంది. పోయినసారి అయితే రైస్ స్టోర్ రైస్లా ఉంది. స్టమక్ పెయిన్ రావడం, డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లమ్స్ రావడం, గ్యాస్ ఫామ్ అవ్వడం అలాంటివి జరిగేవి. ఇప్పుడు మాకు బాగా రైస్ నచ్చింది. ఇంకా రోజు స్కూల్లోనే మేము తింటున్నాం రైస్ని. మెనూ కూడా చాలా బాగుంది. డే బై డే రాగి జావ ఇస్తారు, చిక్కీ ఎగ్ ఇస్తారు. చిక్కీ కూడా చాలా బాగుంది. జాగరి ఎక్కువ వచ్చి ఇప్పుడు బాగుంది చిక్కీ కూడా. అందరం తీసుకొని తింటున్నాము. వాళ్ళ వల్లే ఇంత మంచి ఫుడ్ దొరుకుతుందని మేము ఆశిస్తున్నాము. అయితే మాకు రోజు మధ్యాహ్నము డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పేరు మీద మాకు చాలా అన్నం ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నారు. అన్నం చాలా బాగుంటుంది. సన్న బియ్యము అన్నీ ఇస్తున్నారు. ఇంతకన్నా ముందు ఇది చాలా బాగుంది.
మాకు ఎప్పుడెప్పుడు ఈ అన్నం లంచ్ బెల్ కొడతారా, ఎప్పుడెప్పుడు మంచిగా టేస్టీ ఫుడ్ తింటామా అని చెప్పేసి మేము ఎంత ఆసక్తితో ఉన్నాము. ఇందుకు ఇంకా డే బై డే ఎగ్, చిక్కీ, రాగి జావా అన్నీ ఇస్తున్నారు. ఇందుకు ఇస్తున్నందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మాకు ప్రత్యేకత ధన్యవాదములు. అప్పుడు అంటే తినడం వల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్, స్టమక్ పెయిన్ అలా వస్తుంది. ఇప్పుడు అవేమి లేవని చెప్పేసి ఇక్కడే తినమంటున్నారు పేరెంట్స్. 6th to 7th మామూలుగా ఉండేది, కానీ నేను 9th వచ్చాక సన్న బియ్యం తెప్పించారు. అప్పటి నుంచి చాలా బాగుంది అన్నం. అప్పటి నుంచి ఇంకా నేను ఇక్కడే తింటున్నాను. మొన్న మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది, మా పేరెంట్స్ అందరు ఇక్కడికి వచ్చి చాలా బాగుంది అన్నం, ఇంకా ఇంట్లో ఫుడ్ ఎందుకు, అసలు ఇక్కడే తినచ్చు కదా మీరు అని చెప్పారు. ఇంకా మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడే తింటున్నాం. బాగుంది ఫుడ్ కూడా. మా వంట వరకు చాలా బాగా చేస్తారు. మన స్కూల్ స్ట్రెంగ్త్ వచ్చి 504 ఆన్లైను. కనీసం ఒక 20 మంది టీసీ పెండింగ్ ఉండటం వల్ల ఆగారు సార్. ఈరోజు 414 మంది రావటం జరిగింది స్కూల్కి. వీళ్ళలో 340 మంది దాకా భోంచేస్తున్నారు. ఇంతకుముందు మెనూ ప్రకారము కొంచెము జోనల్ వైడ్గా మెనూ మార్చడం వల్ల మనకి ఎక్కువ మంది తినటం జరుగుతుంది. ఇప్పుడు జోనల్ వైడ్గా మార్చిన తర్వాత ఎగ్ ఫ్రై చేయటం వల్ల, ఉట్టి ఎగ్ కంటే కూడా ఎగ్ ఫ్రై చేయటం వల్ల బాగా ఇంట్రెస్ట్గా పిల్లలు తింటా ఉన్నారు. ఇంతకుముందు ఎగ్గులు ఇస్తే బ్యాగుల్లో పెట్టుకోవడము, అలా వెళ్ళిపోయేవాళ్ళు తినకుండా చక్కగా తింటున్నారు. తర్వాత ఇప్పుడు ఇదివరకు ఉన్నటువంటి బియ్యం కంటే కూడా సన్న బియ్యం వచ్చిన తర్వాత పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటున్నారు. ఇంతకుముందు పేరెంట్స్ కొంతమంది మా పిల్లలకు బాగలేదు, వాళ్ళు తినరు అని మమ్మల్ని ఫోర్స్ చేసేవాళ్ళు. వాళ్ళు తినరు, మీరు ఇబ్బంది పెట్టద్దు అని. అలాంటిది ఇప్పుడు వాళ్ళే పిల్లల్ని తినమని చక్కగా చెప్తున్నారు. సన్న బియ్యం మనం ఇంట్లో వండుకునే బియ్యం లాగే చాలా బాగున్నాయి. ఇంతకుముందు తినాలి కాబట్టి అన్నట్టు 4 ముద్దలు తిని వెళ్తుండేవాళ్ళు. ఇప్పుడు చక్కగా కడుపు నిండా తినటం జరుగుతుంది. పేరెంట్స్ సహకారం కూడా మాకు చాలా బాగుంది. ఈ రోజుకి కూడా పిల్లలు ఆనందంగా, సంతోషంగా, హాయిగా తింటున్నారు, ఆరోగ్యంగా ఉంటారు. అలాగే చిక్కీ, రాగి జావ కూడా హెల్దీ ఫుడ్ బాగా తాగుతున్నారు పిల్లలు. వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం కలుగుతుంది. సో గవర్నమెంట్కి థ్యాంక్ యూ తెలియజేస్తున్నాము. ప్రభుత్వము ఈ జోనల్ వైడ్గా మార్చడం వల్ల 50% సక్సెస్ అయ్యారు. ఇక సన్న బియ్యం పెట్టడం వల్ల ఇంకొక 50%. సో 100% ప్రభుత్వం సక్సెస్ అయింది. మేము కూడా 100% రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. థ్యాంక్ యూ గవర్నమెంట్ అందరికీ, మన సీఎం గారికి, మన డిప్యూటీ సీఎం గారికి, మా లోకేష్ బాబు గారికి అందరికీ థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను. తాళ్లూరు మండలం దోసకాయలపాడు గ్రామంలో వేంచేసియున్న సామంతపూడి ఇంటి పేరు గల విశ్వబ్రాహ్మణ వంశీయుల కులదేవత శ్రీ నాగారపమ్మ తల్లి నెల కొలుపులు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా హోమం, పూర్ణాహుతి, ప్రత్యేక హారతులు, మేళ తాళాలతో వైభవంగా నిర్వహించారు. సామంతపూడి ఇంటి పేరు గల వంశీయులు శ్రీ నాగారపమ్మ తల్లిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు సామంతపూడి బ్రహ్మయ్యాచార్యులు సిద్ధాంతి, సామంతపూడి వంశీయుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. జాతీయ జెండా చూస్తే ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతారన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. నగరంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 3600 అడుగుల భారీ జాతీయ పతాక ప్రదర్శన. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 6గురిని అరెస్టు చేసిన పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్. బేతూన్ నర్సింగ్ హోంలో అగ్ని ప్రమాదం. ఆందోళనకు గురైన రోగులు. మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక శాఖ సిబ్బంది. డి న్యూస్లో నేటి మాట. జీవితంలో ఎంత సహజంగా ఉంటే ఎదుటి వాళ్లకు అంత అందంగా కనిపిస్తాం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.